హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సీతాస్ లైఫ్ లేట్లీ. సో ఈరోజు బ్లాగ్ స్పెషల్ ఏంటంటే మా తమ్ముడు వాళ్ళతో ఇది లాస్ట్ డే అనమాట. సో నేను ఎల్లుండి నా ఫ్లైట్ అండ్ రేపు అందరం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాం కాబట్టి ఈరోజు మేము సెయింట్ లూయిస్ మిజోరీ టూర్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడేవో చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నాయంట, అవన్నీ చూపిస్తానన్నారు మా తమ్ముళ్ళు ఇద్దరు. సో యా హెడింగ్ టు ఈరోజు డే మొత్తం బయటే ఉండి రాత్రి ఇంటికి వస్తాము. సో ఫుడ్ కూడా బయట తింటాము. సో మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. మా చిన్నోడు పైన తాళం వేసి వస్తుండు, లాక్ చేస్తున్నాడు డోర్స్. అండ్ మా వాళ్ళు ఆల్రెడీ వెళ్తున్నారు. తడా ఈరోజు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనం వెళ్ళేది ఏదో బ్రిడ్జ్ దగ్గరకంట. సో యా అక్కడికైతే ఫస్ట్ స్టార్ట్ అవుతున్నాం. దెన్ సమ్ స్టేట్ పార్క్ హైక్, ఆ తర్వాత లంచ్ చేసి కొంచెం ఈవినింగ్ ఎక్కడికో తీసుకెళ్తా అన్నాడు. అండ్ ఆ ఈవినింగ్ అయిపోయాక నన్ను మా ఫ్రెండ్స్ ఇంట్లో డ్రాప్ చేస్తారు. సో యా నేను దీని తర్వాత మను వాళ్ళని విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నా ఈరోజు. అరే ఆ రోడ్ నుంచే కదా మనం ఎయిర్పోర్ట్ నుంచి తీసుకుని వచ్చింది రాజు. వచ్చేటప్పుడు చూసాను నేను. సో ఈరోజు మా ఫస్ట్ పాయింట్ వచ్చేసి సెయింట్ చార్ల్స్ అనమాట, సెయింట్ చార్ల్స్ మిసోరీ. యాక్చువల్లీ ఇది టౌన్ చాలా బాగుంటుంది, చిన్నగా ఉంటుంది, బట్ చాలా యూనిక్గా ఉంటుంది. స్ట్రీట్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ చాలా బాగుంటుంది. సో మేమైతే అక్కడికైతే హెడ్ అవుతున్నాం ఫస్ట్. అండ్ ఆల్సో సెయింట్ చార్ల్స్లో ఒక మ్యూజియం అండ్ ఒక రివర్ వాక్ అనేది ఒకటి ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్రజెంట్ ఏ స్టేట్లో ఉందో తెలియదు కానీ బట్ మేమైతే స్టార్ట్ అయ్యాము. సో ఈ స్పెషల్లీ సెయింట్ చార్ల్స్లో ఈ రోడ్ అసలు దిగి మనం నడుచుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తే చాలా బ్యూటిఫుల్ షాప్స్, కలెక్షన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో హ్యాలోవిన్ కాబట్టి ఆల్మోస్ట్ చిన్న చిన్నగా డెకరేట్ కూడా చేశారు వీళ్ళు ఇక్కడ. సో మేమైతే సెయింట్ చార్ల్స్ రివర్ ఫ్రంట్కి అయితే వచ్చేసాము విత్ అభిజ్ఞ, తమ్ముళ్ళు ఇద్దరు, రాజా, సత్య అండ్ నేను లేకపోతే ఎట్లా చెప్పండి వీడియో. సెయింట్ చార్ల్స్. సో ఇది వచ్చేసి సెయింట్ చార్ల్స్ రివర్ ఫ్రంట్ అనమాట. క్యూడ్ ఉన్నాయి పప్పీస్. మా ఎల్లోగాడు ఏం చేస్తున్నాడు? అదే మొన్నటి నుంచి నువ్వు ఇక్కడే చెప్తున్నావు, చాలా బాగుందిరా, నువ్వు ఇచ్చిన దాని హైప్కి వర్త్. వీళ్ళిద్దరు భలే మాట్లాడుకుంటారు రాజుగా. మీకు కనుక సెయింట్ చార్ల్స్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఇక్కడికి వచ్చాక ఈ బోర్డు చదవండి, దీని హిస్టరీ ఏంటో తెలిసిద్ది. సో మేమైతే సెయింట్ చార్ల్స్ రివర్ వ్యూకి అయితే వచ్చాము గైస్. చాలా చల్లగా ఉంది, ఎండ పడుతుందని మీరు ఊరికే వచ్చేకండి, స్వెటర్స్ అయితే తెచ్చుకోండి. వింటర్ వచ్చే స్టార్టింగ్లో అయితే చల్లగాలి విపరీతంగా వేస్తుంది, అందుకే మేము అందరం ఇట్లా కోట్స్ వేసుకుని స్టార్ట్ అయ్యాం. యాక్చువల్లీ నాకు చల్లగా ఉంటే పెద్ద చల్ల అనిపించదు, బట్ ఎప్పుడైతే చల్లగాలి ఎప్పుడైతే స్టార్ట్ అయితే అప్పుడు నాకు చల్ల అనిపిస్తుంది. సో ఫైనలీ మనమైతే వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళు దూకాల ఒకసారి పిక్నిక్. అక్కడ ఎవరో పేర్స్ పిక్నిక్ చేసుకుంటున్నారు. పేరు కాదు, సోలోనా? నాకు కూడా పిక్నిక్స్ అంటే పర్సనల్గా చాలా ఇష్టం. సో చూడ్డానికి పిచ్చి పిచ్చిగా ఉన్న ఇది ఒక అందమైన వ్యూ అనమాట. మీరు ఊరికే ఇట్లా అంచనా వేసి ఏంటి పిచ్చిగా ఉందని చెప్పి నా వీడియోలో చూసి అనుకోకండి. ఈ పార్ట్లో కొంచెం అలా ఉంది, బట్ అదంతా చాలా బాగుంది. యాక్చువల్లీ ఈ ప్లేస్లో కొంచెం బాగాలేదు, బట్ ఫ్రంట్ వాక్ చేస్తే చాలా బాగుంది. మేము అంత దూరం నడవలేక చాలా చల్లగా లేస్తుంది కాబట్టి మేము మధ్యలో నుంచి చూసి వచ్చేసాము, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది.
గైస్ మీ అందరికీ అర్థం కాకపోయినా అక్కడ ఒక మంచి కొటేషన్ రాసుంది, ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఫ్రీ. ఆబ్వియస్లీ ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఫ్రీ. ఇది మట్టికి అందరూ జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఫ్రీ. సో మేమైతే ఇప్పుడు బోట్ హౌస్ అండ్ మ్యూజియం ఉంది ఇక్కడ రివర్ వాక్ పక్కన. సో దానికైతే వెళ్తున్నాం. బోట్ హౌస్కి ఇట్లా పైకి ఎక్కాలి. గైస్ ఇక్కడ బోట్లో దొరికినవి అన్నీ పెట్టారు. ఇది చూడండి, టొబాకో ట్విస్ట్ అంటే ఎట్లుందో. వాటర్ బాటిల్స్ అనుకుంటా అవి, హైట్ కంటైనర్స్ అంట అవి, నైఫ్. ఇంట్రా మ్యూజియం. Good afternoon. I don't know. It is afternoon. What did you? Guys, అది చూడండి ఎట్లుందో. Looks like we have a film crew here. సో అక్కడేవో యానిమల్ చర్మాలు ఉన్నాయి. ఇది ఏం యానిమల్ చర్మమో నాకు తెలియదు. చూడండి అక్కడైతే బేర్ ఉంది, పెద్ద బేర్. ఓ మై గాడ్. మా అక్క పెళ్ళికి ఎప్పుడెప్పుడో బొబ్బిలు వెళ్ళినప్పుడు చూసాం ఇవన్నీ, ఆ బొబ్బిలి కోటలో. వా, చిన్న చిన్న ఇదంతా సెయింట్ చార్ల్స్ బోట్ మ్యూజియం. అండ్ దీని లోపల ఇంకా చాలా ఉంటాయి. అక్కడికి వెళ్ళి లోపల చూడాలంటే $7 టికెట్ ఉంటుంది. అడల్ట్స్కి అండ్ $3 చిల్డ్రన్కి టికెట్. సో అది గైస్ సెయింట్ చార్ల్స్ మ్యూజియం, బోట్ మ్యూజియం అంటే అట్లా ఉంటుంది. లోపల దాకా మేము వెళ్ళలేదు ఎందుకంటే మాకు అంత టైం లేదు. మాకు ఉన్నదే ఒకటే కాబట్టి మేము మొత్తం తిరగాలి. యా, అసలు అవి అయితే అక్కడ పైన షాండ్లియర్ బదులు ఇట్లా బెల్స్ పెట్టారు. బట్ ఐ డోంట్ నో అవి ఎట్లా సౌండ్ అవుతాయో. బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అక్కడైతే, లైక్ దిస్. సో నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం? కేటీ ట్రైన్ నేషనల్ పార్క్. నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం? Levis and Clark National సెయింట్ లూయిస్ డౌన్ టౌన్. నెక్స్ట్ సెయింట్ లూయిస్ డౌన్ టౌన్ అయితే వెళ్తున్నాం. ది వర్స్ట్ ప్లేస్ టు విజిట్. మా తమ్ముడు వాళ్ళు అక్కడే యూనివర్సిటీ, సెయింట్ లూయిస్ యూనివర్సిటీ స్లూలో చదువుకున్నారు. సో వాళ్ళకి ఆబ్వియస్లీ ఆ ప్లేస్ నచ్చదనమాట. ఎవరికి ఇన్సూరెన్స్ ఉండదు. సో యా, మీరైతే కంపల్సరీ ఈ ప్లేస్ చూడడానికి వచ్చిన వాళ్ళు అయితే ఈ బోట్ మ్యూజియం అయితే చూడండి. అండ్ ఇట్ సైడ్ రివర్ ఉంటుంది మొత్తం, సెయింట్ చార్ల్స్ రివర్ పార్క్. ఈ సెయింట్ చార్ల్స్ పార్క్లోనే హ్యాలోవిన్ థీమ్స్ ఉన్నాయి. సో మేమైతే హ్యాలోవిన్ థీమ్స్ చూడడానికి వచ్చాము. ఫస్ట్ ఒకసారి అట్లా దపండమ్మా. చూడండి ఎంత వియర్డ్గా పెట్టారో. స్ట్రీట్ ఇది కూడా కొంచెం. సో హ్యాలోవిన్ అయిపోయి ఆల్మోస్ట్ 1.5 month పైన అయిపోతుంది. బట్ నాకు కొంచెం బిజీ ఉండి ఎడిటింగ్ అయితే చేయలేదు. సో అందుకే ఇప్పుడు లేట్ పోస్టింగ్ అనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా ఇట్లాంటి ఏమన్నా కనిపిస్తే నేను కొంచెం అట్లా పిచ్చిదానిలా చేస్తూ ఉంటాను, ఏదో ఒక ఎంజాయ్మెంట్. సో వెళ్ళిపోయి నేను కూడా ఒక జాంబీ లాగా కూర్చున్నాను అక్కడికి వెళ్ళి. జస్ట్ ఫర్ ఫన్ గైస్, జస్ట్ ఫర్ ఫన్.
నాకు చిన్నప్పటి నుంచి కొంచెం కుదురు అనేది తక్కువ. మా తమ్ముడు ఎంత పేషెన్స్‌గా ఒక్కసారి కూర్చో ఫోటో తీస్తా అంటే నేను కదులుతానే ఉన్నాను. వాళ్ళకి సెకండ్‌లు ఇస్తూ, వీళ్ళకి సెకండ్‌లు ఇస్తూ. సో యాహ్! ఫైనల్లీ చాలా రోజులైంది ఇట్లా కొంచెం బయటకొచ్చి బ్రదర్స్‌తో, ఫ్యామిలీతో. ఐ హాడ్ వెరీ, వెరీ గుడ్ టైమ్. అండ్ సెయింట్ చార్ల్స్ చాలా చిన్న టౌన్. చాలా బ్యూటిఫుల్ రివర్ ఉంటది. రివర్ వాక్ ఉంటది. అండ్ ఆల్సో వాళ్ళ స్ట్రీట్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. అండ్ షాప్స్ ఆల్సో కలెక్షన్ చాలా బావుంటది. ఫుడ్ గానీ, చిన్న చిన్న థింగ్స్ గానీ. మిసౌరీలో ఉన్న వాళ్ళు ఎవరు మిస్ అవుట్ చేయకండి. అండ్ మిసౌరీ వచ్చిన వాళ్ళు కూడా ఎవరు మిస్ అవుట్ చేయకండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ పార్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.